ఇది ఏమైనా మాట్లాడే దాంట్లో అయినా సాధ్యం ఉందా? మన తెలంగాణ రాష్ట్రం కానీ దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రము పట్టుబడుని బయట దేశం నుంచి పిలిపిస్తున్నారు. మీరు ఇప్పుడు లోకల్ మనం ఆంధ్ర కాకు తెలంగాణ కాకుంటే భారతదేశంలో ఉన్న గుజరాతీ కానీ మార్వాడి కానీ మీరు తెలంగాణ వాళ్ళు కానీ ఇవన్నీ మాట్లాడేది ఏమైనా పద్ధతి ఉందా సార్? మీరు బిజినెస్లో తట్టుకోకపోతే ఏదైనా మాకు బిల్ లేదు, మేము డూప్లికేట్ దందా చేస్తాము, పబ్లిక్ ఊకుంటారా సార్? పబ్లిక్ కళ్ళలో మేము కాలం వేస్తున్నామా? పైసలు ఫస్ట్ తీసుకొని సెకండ్ మాల్ ఇస్తే ఊకుంటారా సార్? ఏదైనా ఆరోపణలు చేస్తే దాని వాస్తవం ఉండాలి. ఒక్క రోజు రెండో రోజు ఇద్దరిని మోసం చేయవచ్చు. ప్రతి ఒక్కరిని మోసం చేస్తాం. ఇంతమంది మొత్తం తెలంగాణలో ఇంతమంది గుజరాతీ మార్వాడీలు దందా చేస్తున్నారు. ఎంతమంది మీద ఫేస్బుక్ అయింది సార్? ఒక విషయాన్ని క్లారిటీ ఇవ్వండి. ఓకే, సెకండ్ మార్కెట్, కాపీ మార్కెట్, డబ్లింగ్ ఓకే, ఇది దీంతో పాటు ఇంకొకటి అన్నారు. ఉదాహరణకు మార్కెట్లో ఒక వస్తువు 100 రూపాయలకు దొరుకుతుంది, అన్ని చోట్ల 100 రూపాయలకు అమ్ముతారు. కానీ మీరు 90 రూపాయలకి ఇవ్వటానికి కూడా సిద్ధపడడం ద్వారా అక్కడ ఒక పోటీ మార్కెట్, అవాంఛనీయమైన పోటీ మార్కెట్ ఏర్పడి మిగిలిన వాళ్ళ అమ్మకాలు తగ్గిపోయి వాళ్ళు దుకాణాలు మూసేసుకునే పరిస్థితిని మీరు తీసుకుని వచ్చి మీరు లాభాన్ని పొందుతున్నారు. ఆ తర్వాత ఆ దుకాణాలన్నీ మూసివేత గురైన తర్వాత మళ్ళీ మీరు వాటి యథా రేటుకి అమ్ముతుంటుంటారు. ఇలాంటి అవాంఛనీయమైన పోటీ మార్కెట్ను సృష్టిస్తున్నారనే భయం కూడా వర్తకల్లో ఉంది. నిజమా కాదా అన్న? ఒక మాట చెప్పేది, ఇప్పుడు మేము 100 రూపాయల వస్తువు 90 రూపాయలు ఎవరైనా బిజినెస్ చేసేటోళ్ళు, ఎవరైనా తెలివి ఉన్న ఎవరైనా పిచ్చోళ్ళు ఉంటే 100 రూపాయల సామాన్ 90 రూపాయలు తీసుకొచ్చి అమ్ముతారు సార్. ఎందుకంటే మేము ఈ బిజినెస్ కమ్యూనిటీకి ఇప్పుడు ఇదే కాదు, మన తెలంగాణ కాదు, దేశమంతా దునియా ప్రపంచంలో గుజరాతీ మార్వాడి బిజినెస్ క్లాస్ పీపుల్ అని ఒక లేబల్ ఉంది. ఈ ఖాళీ తెలంగాణలో కానీ ఒక జాగాలో చెప్తే ఎవరు నమ్మేట పరిస్థితిలో లేరు. ఇప్పుడు మేము 90-100 రూపాయల సామాన్ కొనుక్కోవచ్చి 90 రూపాయలు అమ్మేది మాకు అవసరం ఏముంది సార్? మేము ఎందుకు ఏమైనా ఇదే ఇక్కడికి వెళ్ళి పారిపోయేది ఉందా? లేకుంటే హైదరాబాద్ వదిలేసి తెలంగాణ వదిలేసి వెళ్ళిపోతాము? మేము 100 రూపాయల సామాను. దిగ్నేష్ గారు ఒక్క నిమిషం మీరు అందుబాటులో ఉండండి. దిగ్నేష్ గారు ఒక్క నిమిషం. శ్యామ్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్యామ్ కూడా మార్వాడీస్ గో బ్యాక్ అంటున్నారు. శ్యామ్ చెప్పే కారణాలు కూడా చాలా రకరకాలుగా ఉన్నాయి. ఒకసారి శ్యామ్తో మాట్లాడదాం. శ్యామ్, ఎందుకు మార్వాడీస్ని మీరు గో బ్యాక్ అంటున్నారు? ఎందుకు మార్వాడీస్ తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి? సార్ నమస్కారం సార్, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ముందుగా జిగ్నేష్ గారు తెలంగాణ సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పాలి సార్ మీ ఛానల్ వేదిక. ఎందుకంటే ఆ సారు నిన్న వేరే డిబేట్ లో కూర్చొని మాట్లాడుతూ తెలంగాణ వాళ్ళు పొద్దున్నే లెగరు, తెలంగాణ వాళ్ళు తిని తాగుతారు అనేటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆ సారు. ఈ పెద్ద ఎత్తున దుమారం లెక్తుంది. ఆ మాటల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి సారు. అడగండి. తప్పకుండా మన శ్యామ్ గారు, మీరు ఎంత చెప్తే సమాజం చెప్పేది అవసరం లేదు. నేను ఏది తప్పు మాట్లాడలేరు. దేశం అంతా మొత్తం వీడియో ఉంది, రికార్డింగ్ ఉంది. మన తెలంగాణ ప్రజలే వాయిస్ లో చెప్పినారు. జిగ్నేష్ జోషి గారు చెప్పిన మాట 100కి 100% వాస్తవము. మీరేదో శ్యామ్ గారు నాకు వచ్చి బెదిరిస్తే మీ క్షమాపణ చెప్పాలి, మీరు ముక్కు నొక్కాలంటే అట్లాంటి ఆలోచనలు మీరు తీసేయండి. ఇది జరిగే పని కాదు. నేను ఏం తప్పు మాట్లాడలేదు. నేను కూడా తెలంగాణలో పుట్టినా పెరిగినా. నేనేమంటున్నా, తెలంగాణ సంప్రదాయం వేరే తీరు ఉంటుంది, గుజరాత్ వేరే తీరు ఉంటుంది, మహారాష్ట్ర వేరే తీరు ఉంటుంది. మన దగ్గర ఎట్లా ఉంటుందంటే నేను నాతో సహా వినండి, నాతో సహా తెలంగాణలో మనం రజాకార్ జమానా నుంచి మంచిగా తినాలి, తిరగాలి, మంచిగా ఉండాలి భయ్. ఇలా కాకుండా రేపు పని చేసుకుంటాం. వేరే రాజ్యంలో అట్లాంటివి ఉండదు. వాళ్ళు బిజినెస్ కష్టపడి పని చేస్తారు. నేనేమన్నా మీరు ఎన్ని మాటలు చెప్తే శ్యామ్ గారు మిమ్మల్ని ఖచ్చితంగా చెప్తున్నా, ఇట్లాంటి మాటలు రచ్చగొట్టి మీరు చెప్తే ఏమయ్యేది లేదు. ప్రజలకు అన్ని తెలుసు, ప్రజలు అన్ని వింటున్నారు, ప్రజలు అన్ని చూస్తున్నారు. ప్రజలు వేరే ఛానళ్ళలో కూడా మీ గురించి కానీ మా గురించి కానీ ఏం చెప్తున్నారు అందరికీ తెలవాలి. మీరు మాత్రం మీకు రిక్వెస్ట్ చేస్తున్న క్షమాపణ చెప్పాలి. ఇవి అన్ని మర్చిపోండి, కళలకు కూడా అనుకోండి. నేనేం తప్పు చెప్పలే, నేనేం తప్పు మాట్లాడలే, క్షమాపణ చెప్పే సమస్య లేదు సార్. మీరు అన్నారా లేదా సార్? ఇప్పుడు కూడా మీరు టీవీ మళ్ళీ ఒక్కసారి ప్రశాంతంగా రాత్రి కూర్చొని శ్యామ్ గారు చూసుకోవచ్చు. నేను ఏమన్నాను, పృథ్వీరాజ్ గారు ఎట్లా తీసుకోబోతున్నారు, దారి తీసుకోబోతున్నారు సార్, మీరు తప్పు దారి తీసుకోబోతున్నారు. ఓకే దిగ్నేష్ గారు, శ్యామ్ నేను మీతో మాట్లాడుతున్నాను. శ్యామ్ ఓకే దిగ్నేష్ ఏం మాట్లాడారు, దానికి ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, కానీ ప్రస్తుతం మనం ఎందుకు మార్వాడీలు తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలని అంటూ ఉన్నారు, మీరు ఒకసారి వివరణిస్తారా? ఎందుకు మీరు ఆ ఉద్యమం చేస్తున్నారు? రైట్ సార్, మీకు మీ ఛానల్ వేదిక కూడా ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మనుషులు ఎవరిని మేము వెళ్ళిపోమని అంటలేదు సార్.
ప్రాంతేతరుడు వచ్చి ప్రాంతం వాడి మీద కొట్టి మూతి పళ్ళు రాలగొట్టి చెవు పొంటి అడుగుతానికి వచ్చినటువంటి ఒక ఆర్యకటికను ఆపుతానికి వచ్చినటువంటి ఒక ముదిరాజును ఒక పాలవృత్తి చేసుకున్నటువంటి ప్రాంతం వాడిని ప్రాంతేతరుడు వచ్చి అవమానించి కొట్టి కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో దుర్భాషలు ఆడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు అంటే ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేదు. ప్రాంతేతరుడు వచ్చి మా మీద జులుం చెలాయిస్తే ఎలా, ఎక్కడి వాడు, ఎందుకు కొట్టాడు, ఏ కారణం చేత అన్నది తెలుసుకున్నప్పుడు మరవాడికి సంబంధించినటువంటి ఎస్కే జ్యువెలరీస్ అనేటువంటి ఒక యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి కొట్టాడని అది తెరపైకి వచ్చినప్పుడు గో బ్యాక్ మార్వాడి మా ప్రాంతంలో బతుక్కుంటూ మా ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుంటూ మేము కొంటున్నటువంటి డబ్బులతో మీ ధనాన్ని కూడగట్టుకుంటూ మా మీద దాడులు చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరేమో దానం భిక్షం చేయలే సారు. వినండి సార్, మేము కష్టపడి సంపాదించుకున్నాం, మేము కష్టపడుతున్నాము. ఏదో మీ బిచ్చం వినండి పెద్దవాళ్ళు మీకు ఓపిక ఉండాలి. వినండి మనది అనాలి, భారతదేశం మనదే. మాది అని చెప్పేది మాట తీసేయండి. మాట వినండి. భారతదేశం మనది, భారతదేశం మనది. తెలంగాణ ఎవరిది సార్? మాది కదా, అందరిది, మీది కాదు. మన అందరిది. మేము ఉద్యమంలో మేము గుజరాతీ మార్వాడి సపోర్ట్ చేయలే ఉద్యమం. మేమేమైనా అది కూడా గుజరాతీ కూడా మాదే కదా, గుజరాతీ కూడా మాదే కదా, కూడా మాదే కదా. వినండి నా మాట వినండి సార్, మీరు వినండి సార్, నేను చెప్తాను. వినండి సార్, పెద్దవాళ్ళు మీరు ఒక్కసారి శ్యామ్ కన్సర్న్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే శ్యామ్ గారు. ఎస్ సార్, ఆ భావోద్వేగాల నుంచి ప్రాంతేతరుడు వచ్చి మా మీద జులుం చెలాయించినప్పుడు అక్కడి నుంచి నినాదం అనేది పుట్టుకొచ్చిందని అందరూ అనుకుంటున్నారు. రైట్ శ్యామ్ గారు, ఒక విషయం. ఓకే శ్యామ్ గారు, మొన్న ఏదైతే గొడవ జరిగిందో కారు అడ్డంగా పెట్టినప్పుడు జరిగినటువంటి గొడవ, అది ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన గొడవ. దాన్ని మొత్తం మార్వాడీస్ అందరికీ తీసుకొని వచ్చి వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఒక ఉద్యమాన్ని తీసుకుని రావడం, దానికి దీనికి సంబంధం ఉందా? లేదండి. మరి లేదు, చెప్తాను సార్. స్వర్ణకారులు తూప్రాన్లో వినాలి సార్, దయచేసి వినాలి. స్వర్ణకారులు తూప్రాన్లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టేటప్పుడు ప్రాంతం వాడు కాకుండా ప్రాంతేతరుడు వచ్చి ఇక్కడ బంగారం పని చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి మన విశ్వకర్మలు అంటారండి. పోతురు వీరబ్రహ్మ గారి వారసులు బంగారం పని చేసుకునే వాళ్ళు, బట్టలు వేసుకునే వాళ్ళు, వడ్డంగి పని చేసుకునే వాళ్ళు, ఉల్లిబాడిష పని చేసుకునేటువంటి వాళ్ళ ఉపాధి ధ్వంసమైపోతా ఉన్నాయి. రోజు రోజుకి కుల వృత్తులు చేసుకునేటువంటి కులాలు అంతరించిపోతా ఉన్నాయి. వాళ్ళు ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందలేకపోతా ఉన్నారు. ప్రాంతం వాడు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ దగ్గర కొన్ని ధనాన్ని కూడగట్టుకున్న తర్వాత వాళ్ళకు ఫండ్ చేస్తా ఉన్నారు అనేది. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే ఉండాలి, వేరే ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి చేసుకోకూడదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఏర్పడింది, నిధులు నీళ్లు నియామకాలు, అక్కడ ఉన్నటువంటి పాలకులు మరీ ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని తీసుకొచ్చాం, తెలంగాణను సాధించాం. మళ్ళీ ఆ తర్వాత ఉపాధి అవకాశాలను